Namaste. Welcome to Unhealthy India. Sponsored by American Laser Eye Hospital. Oh God. మీ కళ్ళద్దాలని ఇక పక్కన పెట్టేయండి. 2 లక్షల మందికి ఐ ట్రీట్మెంట్ చేసిన అనుభవం గల డాక్టర్ల బృందం ఉన్న అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది. వీళ్ళు కంటికి తాకకుండా స్మార్ట్ సర్ఫ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో చాలా సింపుల్ లేజర్ ట్రీట్మెంట్ జస్ట్ 5 minutes లో చేస్తారు. ఎలాంటి పెయిన్ ఉండదు, ఇక లైఫ్ లో కళ్ళద్దాలు వాడే పనే ఉండదు. ప్రతి కంటి ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు కేవలం 14,000 రూపాయలు మాత్రమే. హైలైట్ ఏంటంటే ఇక్కడ అన్ని మెడికల్ ఇన్సూరెన్స్ లో యాక్సెప్ట్ చేస్తారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకునే అవసరం లేకుండా డైరెక్ట్ గా కన్సల్ట్ చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చిన రోజే ట్రీట్మెంట్ చేయించుకొని డిశ్చార్జ్ అయ్యొచ్చు. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్మెంట్. క్యాన్సర్ 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 ఎక్కడ ఇన్నా క్యాన్సర్ అయినా పడుతుంది. 1000 మందిలో 100 మంది క్యాన్సర్ తోనే ఎఫెక్ట్ అవుతున్నారు. తినే తిండి దగ్గర నుంచి తాగే నీళ్లు, పూసుకునే పర్ఫ్యూమ్ ప్రతి ఒక్కటి మనిషికి క్యాన్సర్ కి దగ్గరగా తీసుకుపోతుంది. ఎందుకు ఇట్లా? మన పైన క్యాన్సర్ బర్డెన్ ఏ విధంగా పడబోతుంది? ముఖ్యంగా ఇండియాలో ఆడవాళ్ళు చాలా ఎక్కువగా క్యాన్సర్ కి లోనవుతున్నారు. దీనికి కారణాలేంది? రానున్న 20 సంవత్సరాలలో భారతదేశంలో ఎన్ని క్యాన్సర్ కేసెస్ ఎక్కువ అవ్వబోతున్నాయి? ఇవన్నీ ఇన్ఫర్మేషన్తో పాటు అసలు వాటిని ప్రివెంట్ చేయడం ఎట్లా, ప్రివెంటే కాకుండా ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యి బాధపడుతున్న వాళ్ళు దాని నుంచి బయటకి పడేది ఎట్లా? ఈ ముచ్చటిపైనే మనతోని మాట్లాడడానికి మన స్టూడియోలో 2 గెస్ట్లు ఉన్నారు. దాంట్లో మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి న్యూట్రిషనిస్ట్ హర్షిత గారు అండ్ నివాలిక కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. నమస్తే మేడం. మేడం నమస్తే. సో క్యాన్సర్ అంటే ప్రతి ఒక్కరింట్లో ఎవరికో ఒకరికి క్యాన్సర్ ఉండడం అనేది క్యాజువల్ అయిపోయింది. అంత దారుణంగా క్యాన్సర్కి మనం ప్రోన్ అవుతున్నాం. సో దీంట్లో ముఖ్య కారణాల్లో ఫుడ్ ఒకటి అన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ ఏం తినడం వల్ల వస్తుంది, ఎలాంటి తినడం వల్ల వస్తుంది అనే విషయం పైన డెఫినెట్గా డిస్కషన్ ఈరోజు జరగాలి. సో దీంట్లో భాగంగా ఈరోజు ఫస్ట్లీ మనం ముగ్గురము ఆడవాళ్ళం ఉన్నాం కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ విమెన్. బికాస్ మన దేశంలో మగవాళ్ళ కన్నా కూడా ఒక 3 రకాల క్యాన్సర్స్ ఆడవాళ్ళకే చాలా ఎక్కువగా అటాక్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అండ్ యూట్రస్ క్యాన్సర్. సో ఆడవాళ్ళకి ఈ 3 క్యాన్సర్లు ఎక్కువగా రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు మ్యామ్? ఆడవాళ్ళలో ఈ 3 క్యాన్సర్స్ కామన్. ఎందుకంటే దీస్ ఆర్గన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఫీమేల్స్. బ్రెస్ట్, సర్విక్స్, యూట్రస్, ఓవరీస్ ఫీమేల్స్లో ఉన్నాయి కాబట్టి 50% క్యాన్సర్స్ ఇన్ ఫీమేల్స్ ఆర్ ఫ్రమ్ దీస్ ఆర్గన్స్ ఓన్లీ. ఓకే, అండ్ వీటిలో బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ యూట్రస్ క్యాన్సర్ ఆర్ డిపెండెంట్ ఆన్ లైఫ్ స్టైల్. ఒక రాంగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ఆడవాళ్ళలో ఇప్పుడు పెరుగుతుంది. అలాగే సర్విక్స్ క్యాన్సర్ which is in only in women is caused primarily by human papilloma virus. ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది. సో 95% ఆఫ్ సర్విక్స్ క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు హ్యూమన్ పాపిలోమా వైరస్ ఉమెన్లో. అండ్ ఈ వైరస్కి వ్యాక్సిన్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో ప్రివెంటబుల్ క్యాన్సర్. సో ఆల్ ద 3 or 4 కామన్ క్యాన్సర్స్ ఉమెన్లో ఏదైతే ఉన్నాయో, బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, ఓవరియన్ క్యాన్సర్, ఈ 4 క్యాన్సర్స్కి మనం మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి అలాగే హెచ్పివి వ్యాక్సినేషన్ తోటి కొంచెం తగ్గించవచ్చు. ఎస్, హెచ్పివి వైరస్ మాత్రం నిజంగా ఈ ఏదైతే వ్యాక్సిన్ ఉందో ఈ వ్యాక్సిన్ని ఆడవాళ్ళందరూ వేయించుకోవాలి. అన్ని ఏజ్ గ్రూప్స్ ఫ్రమ్ 9 years to 45 వరకు, రైట్? సో మేడం, ఆడవాళ్ళు చేసే రెగ్యులర్ తప్పుల్లో ఒక తప్పు ఏంటి అంటే మాడు తినడం. అంటే మనకి ఇంట్లో ఏదో ఒకటి వండుతూనే ఉంటాం, ఎప్పుడో ఒకసారి ఏదో కింద కొంచెం లైట్గా మాడిపోతూ ఉంటుంది. మనం ఇంట్లో నెయ్యి తయారు చేసుకుంటే ఆ నెయ్యి మాడైతే అసలు నిజంగా నేను కూడా ఒకసారి తిన్నా, చాలా టేస్టీగా ఉంటుంది. బట్ అది తింటే క్యాన్సర్ వస్తుందా అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఎస్, డెఫినెట్గా అండి. ఈ జనరల్గా ఈ మాడడం అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే, ఏదైనా ఫుడ్లో ఏ ఫుడ్ తీసుకున్నా దానిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. ఈ కార్బ్స్, ప్రోటీన్స్ హై టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా మీరు ఎప్పుడైనా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకున్నా సరే దానికి ఒక బ్రౌన్ లేయర్ వస్తుంది కదా, కరకరలాడుతూ లేయర్ వస్తుంది. అలా ఆ లేయర్ ఇంకొంచెం ఎక్కువసేపు వేడెక్కితే అది కాస్త బ్లాక్ అయ్యి మాడడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో అప్పుడు గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అని ఫామ్ అవుతాయి. గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అంటే
కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాటి స్ట్రక్చర్ మారుతుంది. స్ట్రక్చర్ మారినప్పుడు అక్కడ మనకి ఈ గ్లైకేషన్ ప్రోడక్ట్స్ డెవలప్ అవుతాయి. సో ఈ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ ఏం చేస్తాయంటే బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ క్రియేట్ అయినప్పుడు మనకి ఫ్రీ రాడికల్ రిలీజ్ ఉంటుంది. ఫ్రీ రాడికల్ రిలీజ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దట్ కాజెస్ క్యాన్సర్. సో డెఫినెట్గా వీటిని అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అంటారు. దీన్నే షార్ట్కట్లో ఏజీఈ. సో ఈ ఏజ్ అనేది ఒక ఫుడ్లో ఎక్కువ ఉంది అంటే దట్ కాజెస్ క్యాన్సర్. క్యాన్సరే కాదండి, తొందరగా ఏజ్ అయిపోతారు కూడా. మేడం, మీరు రేడియేషన్ ఆంకాలజిస్ట్ కాబట్టి మీరు రేడియేషన్ అనగానే నాకు గుర్తుకొచ్చేది ఫోన్స్, మైక్రోవేవ్ అవెన్స్. ఎవరికైనా అందరికి ఇవే గుర్తుకొస్తున్నాయి ఈ రోజులలో. విపరీతంగా వాడేస్తున్నాం మనం. మైక్రోవేవ్ అవెన్స్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే అన్నం వేడి పెట్టుకుంటున్నారు, వేడి చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకోవడం, తినడం. సో ఇట్లా వేడి చేయడం అనేది రెగ్యులర్ ప్రాసెస్ అయిపోయింది. యాక్చువల్గా ఇవి వాడడం మంచిదా? దీనివల్ల క్యాన్సర్ వస్తుందా? ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మైక్రోవేవ్స్తో రేడియేషన్ ఎక్స్పోజర్ లేదు, కానీ మైక్రోవేవ్లో ఫుడ్ మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల దట్ ఫుడ్ ఈస్ బికమింగ్ కార్సినోజన్. సో మైక్రోవేవ్లో మీరు వాడాలనుకున్న మిల్క్, వాటర్, కొన్ని ఐటమ్స్ వరకు ఓకే. బట్ మనం నిత్యంగా తినే ఫుడ్, కర్రీ కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ వేడి చేసుకోవడం, మార్నింగ్ అన్నం ఈవినింగ్ వేడి చేసుకొని తినడం, స్వీట్స్, వాట్ ఎవర్ ఫుడ్ ఐటమ్స్ మనం డైలీ తినే కార్బ్స్, ప్రోటీన్స్ మాత్రం మళ్ళీ వేడి చేస్తే, ఇన్ఫ్యాక్ట్ ఎన్నిసార్లు వేడి చేస్తే అన్నిసార్లు కార్సినోజన్స్ ఇంకా పెరుగుతాయి. సో మైక్రోవేవ్ కంటే మైక్రోవేవ్లో ఫుడ్ వేడి చేసి తినడం ఈజ్ మోర్ డేంజరస్. బట్ రేడియేషన్ ఎక్స్పోజర్ మన ఇంట్లో హౌస్ హోల్డ్లో మోర్ ఇట్ కమ్స్ ఇన్ ద బెడ్రూమ్ త్రూ అవర్ ఫోన్స్, గూగుల్ అండ్ అలెక్సా, వైఫై. వీటి వల్ల మనకు రేడియేషన్ ఎక్స్పోజర్, మన పిల్లలకి రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. ఎంత రేడియేషన్ ఎక్స్పోజర్ వస్తుంది ఆ మొబైల్ ఫోన్లో అనేది ఆ ఫోన్తో వచ్చే డేటాలో దాని డీటెయిల్స్లోనే ఉంటుంది. స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్, ఎస్ఏఆర్ వాల్యూ ఆ ఫోన్కి ఎంత ఉంది అని ప్రతి ఫోన్కి దాంతో పాటే వస్తుంది లిస్ట్లో. సో మీరు అది చూసి కొనాలి. 1.6 వాట్స్ పర్ కేజీ కంటే తక్కువ ఉంటేనే మీరు ఆ ఫోన్ కొనాలి. బ్లూటూత్ ఆపరేటెడ్ హెడ్ ఫోన్స్ ఆల్సో విల్ ఇంక్రీజ్ రేడియేషన్ ఎక్స్పోజర్. సో వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్స్ ఇవి కూడా రేడియేషన్ ఎక్స్పోజర్ పెంచుతుంది. సో మ్యామ్, యాక్చువల్గా రేడియేషన్స్ అన్నప్పుడు నాకు బాగా గుర్తొచ్చేది ఏంటి అని అంటే, మీరు మంచి టిప్స్ ఇస్తారు కాబట్టి లేడీస్కి, అందులో ఊరికే మైక్రోవేవ్ అవెన్లో పెట్టడము, వేడి చేయడం, తినడం కాకుండా దాన్ని అవాయిడ్ చేయడము, లేకపోతే మైక్రోవేవ్ అవన్నీ వాడుకునే విధానంలో ఏదైనా మార్పు చేస్తే ఈ రేడియేషన్స్ నుంచి మనం తప్పించుకోవచ్చా? ఒకటి ఏంటంటే మైక్రోవేవ్ రేడియేషన్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్. దాని నుంచి తప్పించుకోవడానికి మనము మైక్రోవేవ్లో ఫుడ్ వేడి చేసుకున్నాక దాన్ని బయటికి తీసుకొచ్చి ఒకసారి పైకి కిందకి ప్రాపర్గా ఈవెన్గా ఫుడ్ని కలుపుకోవాలి. లేకపోతే మధ్యలో హాట్ స్పాట్స్ ఉంటాయి. జనరల్గా పిల్లలకి పాలు వేడి చేసినా సరే మైక్రోవేవ్ ఓవెన్లో బయటికి తీసి వెంటనే తాగనివ్వకూడదు. ఎందుకంటే ఆ హీటింగ్ టెక్నాలజీలోనే హాట్ స్పాట్స్ అన్నవి ఉంటాయి. ఈవెన్గా హీట్ అవ్వదు ఫుడ్, కొన్ని చోట్ల బాగా వేడిగా ఉంటుంది. సో అది బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అసలు అలా కాకపోయినా జనరల్గా మిక్సింగ్ ద ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండోది మైక్రోవేవ్ ఓవెన్ ఎప్పుడైనా సరే దాన్ని ఒక కేస్ లాంటి దానిలో అరేంజ్ చేసుకుంటే బెటర్. సో దట్ మీరు మైక్రోవేవ్ ఓవెన్లో మైక్రోవేవ్ చేసి ఆ ఓవెన్ డోర్ క్లోజ్ చేసి ఆ కేస్ డోర్ కూడా క్లోజ్ చేసేలాగుంటే కొంచెం ఎక్స్పోజర్ తగ్గించుకోవచ్చు. సో దట్ అండ్ రెండోది మీరు మైక్రోవేవ్లో ఫుడ్ పెట్టాక అక్కడి నుంచి దూరంగా బయటకు వచ్చేయాలి. స్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ లాంటి వాళ్ళు. అండ్ మైక్రోవేవ్ యూజ్ చేయకుండా కూడా మనం వేడి చేసుకోవచ్చు. సో కుక్కర్లో కింద వాటర్ వేసి పైన మీరు వేడి చేసుకోవాలనుకున్న ఫుడ్ పెట్టి డబుల్ స్టీమ్ చేసుకోవచ్చు. అండ్ మ్యామ్, మూవింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, నిజంగా క్యాన్సర్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ధూమపానం, మద్యపానం, ఇవి బాగా గుర్తుకొస్తాయి మనకి, రైట్? సో వీటితో పాటు రెగ్యులర్గా మనం చేసే, అంటే మనకున్న కొన్ని హ్యాబిట్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది. ఎనీ క్యాన్సర్ అంటే ఏంటంటారు అవి? ఇప్పుడు క్యాన్సర్కి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఓన్లీ 5 to 10% ఆఫ్ క్యాన్సర్సే జెనెటిక్ కాజెస్ వల్ల వస్తాయి. మిగతా 90 to 95% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు. 30 to 35% ఆఫ్ క్యాన్సర్స్ ఇప్పుడు రాంగ్ డైట్ వల్లనే వస్తున్నాయి. అన్హెల్తీ డైట్ ఏమో అందరికీ తెలుసు, అవి ఏంటివో అందరికీ తెలుసు. బట్ నో వన్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. ఎవ్రీ వన్ నోస్ దట్ అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్,
మల్టిపుల్ టైమ్స్ హీటెడ్ ఫుడ్, ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, షుగరీ డ్రింక్స్, ఇవన్నీ అన్హెల్దీ డైట్ అని అందరికీ తెలుసు. అండ్ ఆల్సో హెల్దీ డైట్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మనం ఏవైతే తింటున్నామో అవి కూడా అన్నీ అడల్టరేట్ అయిపోయినాయి. అవి కూడా దే ఆర్ ఫిల్డ్ విత్ పెస్టిసైడ్స్. మిల్క్ అండ్ పౌల్ట్రీ, మిల్క్ అండ్ డైటరీ ప్రోడక్ట్స్, పౌల్ట్రీ, చికెన్, ఎగ్స్, ఇవన్నీ కూడా అడల్టరేట్ అయిపోయినాయి. సో ఈవెన్ ద హెల్దీ డైట్ అండ్ అన్హెల్దీ డైట్, కాన్షియస్గా ఉన్నా అన్కాన్షియస్గా ఉన్నా ఏ డైట్ తీసుకున్నా ఎవ్రీ డైట్ ఈజ్ అడల్టరేటెడ్ నౌ. డైట్ తర్వాత ద నెక్స్ట్ కామన్ కాజ్ ఇస్ స్మోకింగ్. సో అరౌండ్ 25 to 30% ఆఫ్ క్యాన్సర్స్ ఇండియాలో ప్రజెంట్లీ ఇస్ బికాస్ ఆఫ్ స్మోకింగ్. బీట్ యాక్టివ్ స్మోకింగ్ అయినా సరే, ప్యాసివ్ స్మోకింగ్ అయినా సరే, ఈ సిగరెట్స్ కూడా దే ఆల్సో కాంట్రిబ్యూట్ టు క్యాన్సర్. సో ఒక పొగాకులో 7,000 టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. అందులో 70 టైప్స్ ఆర్ ఆల్రెడీ నోన్ టు కాజ్ క్యాన్సర్. వీటి తర్వాత ద థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఇండియా ఇస్ ఇన్ఫెక్షన్స్. 95% ఆఫ్ సర్విక్స్ క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు హ్యూమన్ పాప్లోమా వైరస్. అలాగే హెపటైటిస్ సి వైరస్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్, హెచ్ఐవి వైరస్. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వేరే ఇన్ఫెక్షన్స్ కామన్గా అవుతాయి, మన బాడీలో రిపేర్ మెకానిజమ్స్ సరిగా ఉండవు. సో ఆల్ దీస్ ఇన్ఫెక్షన్స్లో మన ఇమ్యూనిటీ తగ్గిపోయి, బాడీలో రిపేర్ మెకానిజమ్స్ తగ్గిపోయి క్యాన్సర్స్ ఈజీగా డెవలప్ అవుతాయి. సో ద ఇన్ఫెక్షన్స్ ఆర్ థర్డ్ మోస్ట్ కామన్ కాజ్. దెన్ ద అదర్ కాజెస్ ఆర్ ఆల్కహాల్. Alcohol causes 5% of cancers. Alcohol is not just a substance for what do you say, psychoactive substance. It is also a class 1 grade 1 carcinogen. Alcohol మీరు మైల్డ్గా తాగినా, మోడరేట్గా తాగినా, ఆల్కహాల్ ఆల్సో క్యాజెస్ సమ్ 7 types ఆఫ్ క్యాన్సర్ ఇన్ బాడీ. అండ్ ఆల్కహాల్ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్, పొల్యూషన్, ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్, ఇండోర్ ఎక్స్పోజర్. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే మన భూమి నుంచి కూడా రెడాన్ గ్యాస్ అని వస్తుంది. దట్ ఈస్ ఆల్సో ఏ కార్సినోజన్. సో ఇండోర్ పొల్యూషన్, యూ షుడ్ స్టే ఇన్ ఎన్విరాన్మెంట్ వేర్ దేర్ ఇస్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్. సో ఇండోర్ పొల్యూషన్. కిచెన్ పొల్యూషన్, ద ఉమెన్ వితౌట్ ప్రాపర్ వెంటిలేషన్ అవర్స్ కిచెన్లో స్పెండ్ చేసిన దట్ కిచెన్ కుకింగ్ గ్యాస్ ఈజ్ ఆల్సో ఏ పొల్యూటెంట్. మన పూర్వీకులు చెప్పేటోళ్ళు చెప్పులు లేకుండా మట్టి పైన నడవాలి, చెప్పులు లేకుండా గడ్డి పైన నడవాలి. ఎంతమంది నడుస్తున్నారు? చెప్పులు వేసుకొని ఇంట్లో నడుస్తున్నాం మనం. ఇంకా నిజానికి చెప్పాలంటే ఈ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాం, కానీ బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలి అవి మాత్రం చేయట్లేదు. కాబట్టి వీటన్నిటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ దీంట్లో మ్యామ్ మీరు డైట్ అనేది మేజర్ అని చెప్పారు కదా, ఒబేసిటీ వల్ల క్యాన్సర్ రావడం. అండ్ లాస్ట్ ఫ్యాక్టర్ వాజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఒబేసిటీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అండ్ ఎక్సర్సైజెస్ ఇవి లేకపోవడం వల్ల కూడా మన బాడీలో సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి దిస్ లాంగ్ స్టాండింగ్ అన్ఛాలెంజ్డ్ హార్మోన్స్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. ముఖ్యంగా లేడీస్లో ఈ మధ్య మనం చూస్తున్నది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పిసిఓఎస్లు, పిసిఓడీలు, థైరాయిడ్లు, ఇవే ఎక్కువగా. సో ఇవి లాంగ్ టర్మ్లో ఉంటే క్యాన్సర్గా మారొచ్చా? ఎస్, ఒబేసిటీ వల్ల మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. చాలా ఈస్ట్రోజన్, అన్ఛాలెంజ్డ్ ఈస్ట్రోజన్ ఉంటుంది మన బాడీలో. ఆల్సో కండిషన్స్ లైక్ పిసిఓడిలో ఆర్ ఇన్ఫర్టిలిటీ, లాంగ్ టర్మ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్న, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది. సో వీటిలో ట్రీట్మెంట్స్ కూడా హార్మోన్ థెరపీ ఉంటాయి. కొన్నిసార్లు వి గివ్ లాంగ్ టర్మ్ హార్మోన్ థెరపీస్. ఈవెన్ డాక్టర్ ఆపేయమని చెప్పాక కూడా పేషెంట్స్ కంటిన్యూ టు టేక్ లాంగ్ టర్మ్ oral contraceptive pills or hormone therapy. So unchallenged hormones in body, long term exposure to these hormones will lead to some cancers like ovarian cancer, uterine cancer, breast cancer. Obesity is linked to breast cancer, endometrium cancer and kidney cancers. ముఖ్యంగా మేడం అన్నట్టుగా డైట్కి అంటే మనం ప్రిఫరెన్స్ డైట్కి కరెక్ట్గా ఇవ్వకపోవడం, కరెక్ట్ డైట్ తీసుకోకపోవడం వల్ల. సో కరెక్ట్ డైట్ అంటే ఆ క్యాన్సర్ని అవాయిడ్ చేయడానికి అనే అనుకుందాం. క్యాన్సర్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? క్యాన్సర్ని ప్రివెంట్ చేయడమే బెస్ట్ థింగ్. అదొకసారి వచ్చింది అంటే దానికి క్యూర్ చాలా టైం పడుతుంది అండ్ వెరీ ఎక్స్పెన్సివ్. దానికంటే ప్రివెన్షన్ ఈజ్ మచ్ ఈజీ. ప్రివెన్షన్లో కూడా క్యాన్సర్ సెల్ ఎప్పుడు కూడా ఇట్ గ్రోస్ ఆన్ గ్లూకోజ్. ఒక క్యాన్సర్ ఉంది అంటే దానికి ఫుడ్ షుగరే. సో క్యాన్సర్ని ప్రివెంట్ చేయాలి అంటే మరి ప్రతి ఒక్కళ్ళల్లో క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. అవి బినైన్ అవని, మ్యాలిగ్నెంట్ అవని అండి. బట్ వీ హ్యావ్ క్యాన్సర్ సెల్స్ ఎవ్రీబడి. సో అవి మ్యాలిగ్నెంట్గా కన్వర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్.
అండ్ మనం ఆ క్యాన్సర్ని ఫీడ్ చేయకూడదు. క్యాన్సర్ ఫీడ్స్ ఆన్ షుగర్. సో సింపుల్ షుగర్స్, రిఫైన్డ్ షుగర్స్, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ కూడా క్యాన్సర్ సెల్స్ని ఫీడ్ చేస్తాయి. దట్ ఈస్ అ మేజర్ కల్ప్రిట్. సో డయట్లో రిఫైన్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ని తగ్గించుకుని అన్రిఫైన్డ్ హోల్ గ్రెయిన్స్, మనం ఎప్పుడు చెప్పుకునేటట్టే హోల్ గ్రెయిన్స్, లెగ్యూమ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే క్యాన్సర్ సెల్ గ్రోత్ అన్నది ఉండదు. దాని తర్వాత అవాయిడ్ చేయాల్సింది డీప్ ఫ్రైడ్, ఓవర్లీ కుక్డ్, బార్బిక్యూడ్. ఇప్పుడు ఏదైనా సరే బార్బిక్యూ చేస్తున్నారు, షవర్మాస్ దట్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇవన్నీ డైరెక్ట్ హీట్కి ఎక్స్పోజ్ అయ్యి దే ఫార్మ్ కార్సినోజెనిక్ కాంపౌండ్స్ ఇన్సైడ్. మీట్ ఎప్పుడైనా సరే హై టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అయింది అంటే అక్కడ గ్లైకేషన్ అండ్ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఏ ఫుడ్స్లో అయితే పాలిఫినాలిక్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో దోస్ ఆర్ వెరీ హెల్దీ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. అంటే టు ప్రివెంట్ క్యాన్సర్. మనకి పాలిఫినాల్స్ ఎందులో ఉంటాయి? బెర్రీస్లో పాలిఫినాల్స్ ఉంటాయి. బెర్రీస్ అంటే మనకి రెగ్యులర్గా దొరికే గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, రెడ్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్. మనకి ఇండియాలో ఉండే బెర్రీస్ ఇవి నేరేడు పళ్ళు, మల్బెర్రీస్, నేరేడు పళ్ళు. ఇవన్నీ నేరేడు పళ్ళల్లో యాంథోసైనిన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యాంటీ యాంజియోజెనిసిస్కి. యాంథోసైనిన్స్ చాలా మంచిది. యాంజియోజెనిసిస్ అంటే క్యాన్సర్ సెల్కి బ్లడ్ సప్లై. దాని తర్వాత మిల్లెట్స్లో కూడా పాలిఫినాలిక్ కంటెంట్ చాలా బాగుంటుంది. టొమాటోస్లో లైకోపిన్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ కెరోటినాయిడ్. దాని తర్వాత యాపిల్స్లో క్వెర్సిటిన్ అనే పాలిఫినాల్ ఉంటుంది. గ్రీన్ టీలో క్యాటచిన్స్ ఉంటాయి. సోనాలి బింద్రే హూ ఫాట్ అవుట్ ఆఫ్ ది క్యాన్సర్, ఆవిడ కూడా చెప్పింది నాకు యోగా చాలా హెల్ప్ చేసింది, యోగా చేయడం వల్ల నేను క్యాన్సర్ నుంచి బయటపడడానికి స్ట్రెంగ్త్ నాకు వచ్చింది అని చెప్పేసి. ఫస్ట్ క్యాన్సర్ అంటే ఏందో మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే, క్యాన్సర్ ఈజ్ అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ అబ్నార్మల్ సెల్స్. సో దిస్ అన్కంట్రోల్డ్ గ్రోత్ అకర్స్ వెన్ దేర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ద డిఎన్ఏ ఆఫ్ ఏ పర్టికులర్ సెల్. అంటే మన బాడీలో సెల్స్ ఎప్పుడు నిత్యం డివైడ్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్గా. సో ఆ డివైడ్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని లేయర్ తప్పి, క్రమం తప్పి అబ్నార్మల్గా డివైడ్ అవుతుంటాయి. ఆ అబ్నార్మల్గా డివైడ్ అయ్యే సెల్స్ని క్యాన్సర్ అంటారు, క్యాన్సర్ సెల్స్ అంటారు. సో అలా అబ్నార్మల్గా అయ్యే డివైడ్ అయ్యే సెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా మన బాడీలో కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి, ఎప్పుడు ఆ మెకానిజమ్స్ ఉంటాయి. సో కానీ మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ మన బాడీలో ఉన్న మెకానిజమ్స్ ఫెయిల్ అయినప్పుడు ఆ క్యాన్సర్ సెల్స్ని కంట్రోల్ చేసే మెకానిజమ్స్ ఫెయిల్ అవ్వడం వల్ల అవి ర్యాంపెంట్గా పెరగడం స్టార్ట్ అవుతాయి. సో దట్ ఈస్ క్యాన్సర్. సో ఆ క్యాన్సర్ని కంట్రోల్ చేసే మన బాడీ మెకానిజమ్స్ని బూస్ట్ చేసే ఫుడ్ తినాలి. దట్ ఈస్ సింప్లిఫైడ్ ఇంటూ 2 things. వన్ ఈజ్ ఫ్రూట్స్. బాగా ఫ్రూట్స్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. యూ బీయింగ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఎంతోమంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు రెగ్యులర్గా మీరు హాస్పిటల్లో. సో చూసినప్పుడు ఈ బర్డెన్ అంటే వాళ్ళు పడుతున్న తిప్పలు, బాధ ఒక్కసారి ఎఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళు దాంట్లోంచి బయటికి రావడానికి ఎంత గోత్రు అవుతారో మీరు దగ్గర నుండి చూస్తారు. బట్ అది అందరికీ తెలియాలి. గ్లోబోకాన్ అని ఒక గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ బాడీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని క్యాన్సర్ కేసెస్ అన్ని రికార్డ్ తీసుకొని వాటిని అనలైజ్ చేసి ఎప్పటికప్పుడు డేటా రిలీజ్ చేస్తుంది. సో గ్లోబోకాన్ ఇండియా 2020 డేటా ప్రకారం 2020లో భారతదేశంలో 14 లక్షల కొత్త కేసెస్ డయాగ్నోస్ అయినాయి. అండ్ ఈ కేసెస్ 2025 వరకు 5% ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ బై 2040 అంటే నెక్స్ట్ 20 yearsలో లైక్ 15 yearsలో 2020తో పోస్తే 57.5% ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం ప్రజెంట్ ఇండియాలో ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ప్రతి 15 మందిలో ఒకరు క్యాన్సర్తో చనిపోయే అవకాశం ఉంది. సో క్యాన్సర్ ఈజ్ అలార్మింగ్లీ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా. ఇప్పుడు వరకు కూడా ఇంతవరకు కూడా క్యాన్సర్ రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ కోసం ఫుడ్స్ చెప్పిండ్రు. ఆల్రెడీ క్యాన్సర్ ప్రోన్ పేషెంట్స్ ఎవరికైతే క్యాన్సర్ వచ్చేసిందో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసి బయటికి వచ్చి మళ్ళీ కొత్త లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు? వీళ్ళు ప్రివెన్షన్కి ఏవైతే చెప్పామో ఆల్రెడీ క్యాన్సర్ ఎఫెక్ట్ అయినా సరే మనం వాళ్ళకి చెప్పేది ఫస్ట్ అసలు ఎనీ కైండ్ ఆఫ్ షుగర్స్ కంప్లీట్గా ఎలిమినేట్ చేసేయాలి డైట్లో. వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్ అవైలబుల్ ఉంటే ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ కన్సంప్షన్ చాలా మంచిది. దాని తర్వాత హోల్ ఫుడ్, అన్ప్రాసెస్డ్ ఫుడ్కే
ఆప్షన్ ఇవ్వండి. అంటే హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్ ఇలాంటివి, మిల్లెట్స్ లాంటివి. దాని తర్వాత హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకున్నా మంచిదే. హై ప్రోటీన్ అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, కానీ చాలా స్టడీస్ చెప్పాయి మనం యానిమల్ బేస్డ్ నుంచి ప్లాంట్ బేస్డ్గా కన్వర్ట్ అయితే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్లో చాలా ఈజీ అవుతుంది. జనరల్గా రేడియేషన్ థెరపీ చేసిన, కీమోథెరపీ చేసిన ఫ్రీ రాడికల్ రిలీజ్ ఎక్కువ ఉంటుంది. దాన్ని కౌంటరాక్ట్ చేయడానికి మనకి ప్లాంట్ బేస్డ్ డైట్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు బెర్రీస్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, వైటమిన్ సి ఎక్కువ ఉన్నవి, అవన్నీ కూడా ఫ్రీ రాడికల్స్ని బ్యాలెన్స్ అవుట్ చేస్తాయి. సో అందుకని క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ మోర్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ డైట్కి స్టిక్ అయి ఉంటే యానిమల్ బేస్డ్ డైట్ని ఎంతవరకు లిమిట్ చేయగలిగితే అంత మంచిది. ప్రోటీన్ ఆప్షన్స్ కూడా ప్లాంట్స్ నుంచే సెలెక్ట్ చేసుకోండి. లెగ్యూమ్స్, పల్సెస్ ఇవన్నీ హెల్దీ ప్రోటీన్ ఆప్షన్స్. సోయా ఈజ్ అ వెరీ గుడ్ ప్రోటీన్ ఆప్షన్. సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి సోయా ఈజ్ అ వెరీ గుడ్ ఫుడ్. మ్యామ్, యాక్చువల్గా క్యాన్సర్ రావడము అనేది సెకండరీ, బట్ ఫస్ట్ మనకి క్యాన్సర్ ఉంది అన్న విషయము మనకి తెలియకపోయినా ఎవ్రీ 6 monthsకి రకరకాల టెస్టులు చేయించుకుంటూ ఉంటారు చాలామంది. కొంతమంది అయితే అవి చేయించుకోవడానికి కూడా భయపడతారు, అమ్మో ఏం బయట పడతాయో మళ్ళీ దానికి ఏం చేయించుకోవాలో అని. బట్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో తెలుసుకుంటే ట్రీట్మెంట్ కూడా చాలా సులభంగా ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది, అండ్ వీళ్ళు కూడా ఎక్కువగా గోత్రూ అవ్వాల్సిన అవసరం లేదు పెయిన్ని, రైట్? కానీ ఎర్లీ స్టేజ్లో ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఫస్ట్ నిజంగా చాలామంది టెస్టులు చేయించుకోవడానికి భయపడతారు, ఏం బయట పడుతుందో అని. బట్ ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఏమైనా ఉన్నా ఎర్లీగా చూసుకుంటేనే దాని ట్రీట్మెంట్ ఈజీ ఉంటుంది. ఫైనాన్షియల్ బర్డన్ తక్కువ ఉంటుంది, పేషెంట్కి ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, అండ్ అవి క్యూరబుల్ కూడా ఉంటుంది. ఏ సిమ్టమ్స్ వస్తే మనం భయపడి డాక్టర్ దగ్గరకు పోవాలో ఒక అవగాహన ఉండాలి. లైక్ సింపుల్గా చెప్పాలంటే ఎంతకి మానని పుండ్లు నోట్లో కానీ బాడీలో కానీ ఎక్కడైనా అల్సర్ వచ్చి, కాల్కి కానీ అల్సర్ వచ్చి 15 days అయినా 20 days అయినా మందులు వాడడం మానట్లేదు. సో 15-20 days కంటే ఎక్కువ రోజు పుండ్లు ఉండడం, లేదా కంటిన్యూస్గా ఫీవర్ రావడం, నైట్ టైం ఫీవర్ రావడం, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, ఏ డైటింగ్ చేయకుండా లాస్ట్ 3-4 monthsలో 10 kgs కంటే ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడం, లంప్స్ అక్కడక్కడ గడ్డలు కనపడడం, ఫేస్లో కానీ నెక్లో కానీ హ్యాండ్స్ లెగ్స్ అది స్లోగా సైజులో పెరుగుతుంది, షేప్లో మార్పులు వస్తున్నాయి, లేదా పెయిన్ వస్తుంది, వామిటింగ్స్ వచ్చినప్పుడు బ్లడ్ పడడం, మోషన్లో బ్లడ్ పడడం, టాయిలెట్లో మూత్రంకి వెళ్ళినప్పుడు బ్లడ్ పడడం, అలాగే దగ్గినప్పుడు బ్లడ్ పడడం, కంటిన్యూస్ పెయిన్, కడుపులోనో ఎక్కడనో చాలా రోజుల నుంచి పెయిన్ ఉంది తగ్గట్లేదు, ఎక్కడనో బ్యాక్లో ఎక్కడనో పెయిన్ వస్తుంది. సో some symptom which is unusual, which is more than 15-20 days, then you should go to a doctor. అసలు అది ఏంటి, ఎందుకు వచ్చింది అని. సో 45 years తర్వాత ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హోల్ బాడీ చెకప్ చేయించుకోవాలి. ఆ హోల్ బాడీ చెకప్లోనే క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా అయిపోతుంది. సో చెస్ట్ హోల్ బాడీ చెకప్లో అయితే ఈసీజీ 2D ఎకో కార్డియోవాస్కులర్ డిసీజెస్కి చేస్తారు, అలాగే చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్లో చాలా వరకు కడుపులో ఉన్న అవయవాలన్నీ కవర్ అయిపోతాయి. అలా కాకుండా అవి చేయించుకోవాలి. అలాగే కొన్ని స్పెషల్ స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి. లైక్ ఫర్ సర్విక్స్ క్యాన్సర్కి ప్యాప్ స్మియర్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఏజ్ 21, నాట్ 45 or 40 or 35. ఎవ్రీ 3 yearsకి ఒక సింపుల్ ప్యాప్ స్మియర్ టెస్ట్, సర్విక్స్ నుంచి చిన్న శాంపుల్ తీసి రిలేటెడ్ డాక్టర్ చూస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ షుడ్ బి డన్ ఫ్రమ్ 40 or 45 years. ఫ్యామిలీలో హిస్టరీ ఉంది, మన పేరెంట్స్కి కానీ సిస్టర్స్కి కానీ ఆర్ 2nd or 3rd degree రిలేటివ్కి వస్తే 35 yearsకే స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. అదర్వైజ్ రొటీన్ ఫీమేల్కి, యావరేజ్ రిస్క్ ఉన్న ఫీమేల్కి 40 లేదా 45 yearsకి యాన్యువల్లీ ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్, లేదా అట్లీస్ట్ 2 yearsకి ఒక మ్యామోగ్రామ్ అన్న చేయాలి. ఎక్కువగా ఇలాంటివి ఇష్యూస్ చూస్తూ ఉంటారు కదా. పోస్ట్ మెనోపాజ్ 45 to 55 is menopausal age. So most of the problems will start from 50 years, but screening should start from 45 years. Some cancers are old age, like endometrium cancer usually 56-60 years తర్వాత వస్తాయి. బట్ ఇప్పుడు అవి కూడా మనం యంగ్ ఏజ్లో చూస్తున్నాం, 45 years నుంచే చూస్తున్నాం. కొలాన్ క్యాన్సర్ ఒకప్పుడు 50+ ఉండేది, ఇప్పుడు less than 50 years వాళ్ళలో ఎక్కువ కొలాన్ క్యాన్సర్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో కొలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆల్సో షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 45 years. సో దానికి స్క్రీనింగ్ టెస్ట్ యాన్యువల్లీ స్టూల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, లేదా 10 yearsకి ఒకసారి కొలనోస్కోపీ. సో ఎస్, ఈరోజు మీరిద్దరు కూడా నాకు చాలా సాథ్ ఇచ్చారు మ్యామ్. నా ప్రయత్నంలో మీ ప్రయత్నం చాలా ఎక్కువ ఉంది ఈరోజు. అంటే మీరిద్దరు చెప్పిన పాయింట్స్ ఇండియాని హెల్తీ చేయడానికి చాలా చాలా పనికొస్తుంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ దాట్. మీ వాల్యుబుల్ టైమ్ అండ్ పాయింట్స్ మాకు షేర్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదా, లెట్స్ మేక్ ఇండియా హెల్దీ అగైన్.
నేను కూడా చాలా చాలా వీటిలో నుంచి, అంటే ఇలాంటి పాయింట్స్ ఏవైతే మేడం ఇచ్చినరో, ఈ మేడం కానీ ఆ మేడం కానీ, వీటిలో నుంచి కొన్ని నేను నా జీవితంలో ప్రతిరోజు అలవాటు చేసుకుంటున్నా యాజ్ అ హ్యాబిట్. మీరు కూడా చేసుకోండి. తప్పకుండా మనం అందరం కలిసి ఇండియాని త్వరలోనే హెల్తీగా చేస్తామన్న నమ్మకంతో ఈ రోజుకి నేనుంటున్నా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.